బయట చూసే డివోర్సెస్ కి స్పిరిచువల్ కి ఏంటి రీజన్ ఏంటి? ఆ కనెక్టివిటీ ఏంటి? 100% చెప్తున్నా కదా, మీరు డివోర్స్ ఎందుకు తీసుకుంటారంటే హ్మ్. ఇప్పుడు చూడమండి, చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే డివోర్స్ తీసుకుంటున్నారు. అరేంజ్డ్ చాలా తక్కువ. హ్మ్. ఎందుకంటే లవ్ కి బిఫోర్ ఉన్న వాళ్ళిద్దరి మాత్రం బాండింగ్ లవ్ ఏదైతే ఉంటుందో ఆఫ్టర్ మ్యారేజ్ ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే మనమే నేచర్ కి ఇంటిస్తున్నాం. హ్మ్. అంటే మేమిద్దరు విడిపోవాలని అనుకున్నట్టు ఇంటి ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే కొన్ని సిచ్యువేషన్స్ నేచర్ మన దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. మనం ఏమనుకుంటామంటే ఇవి మన లైఫ్ లో జరుగుతాయి అనుకుంటాం. కాబట్టి మనం చేసే ప్రతి పనికి, మనం చేసే పొందే ప్రతి రిజల్ట్ కి యూనివర్స్ మెయిన్ అండి. ఓకే. అందరూ చాలా మంది స్పిరిచువల్ గురువులు చెప్తుంటే విన్నాను. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నీ ఎదుటి వ్యక్తిని చెప్పడం కాదు. నువ్వు సహాయం ఎవరినైనా కోరాలనుకుంటుంటే ఎవరైనా ఒక మనిషిని కాదు, ముందు విశ్వానికి చెప్పు, నేచర్ కి చెప్పు, అది ఖచ్చితంగా అవుతుంది, యూనివర్స్ నీ దగ్గరకు వస్తుంది అంటున్నారు. అది నిజమా? 100% అండి. విశ్వానికి మనం లవ్ యూ చెప్పినా, గుడ్ మార్నింగ్ చెప్పినా, గుడ్ నైట్ చెప్పినా, థ్యాంక్ యూ చెప్పినా ఆ రిజల్ట్ అనేది ఖచ్చితంగా మనకు వస్తుందని అంటుంటారు చాలా మంది స్పిరిచువల్ గురుస్. 100% అది. మనం ఎక్కడికి వెళ్ళినా మన చుట్టూ పంచభూతాలు ఉంటాయి. ఆ పంచభూతాలు ఏముందంటే మనం చేసే ప్రతి ఆలోచనకు ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఈ ఆలోచన ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతుందో దానికి రెట్టింపు రిజల్ట్ తో మన దగ్గరికి తీసుకొని వస్తుంది. ఇప్పుడు మన ఇద్దరు ఇలా కూర్చున్నామండి, మీరు నా పైన కోపంగా ఉన్నారు, నా రియాక్షన్ మీ పైన ఎలా ఉంటుంది? కోపంగానే ఉంటుంది. సేమ్ యూనివర్స్ కూడా అలాగేనండి. Hmm. మనం ప్రేమ చూపిస్తే ప్రేమ చూపిస్తుంది, కోపం చూపిస్తే కోపం చూపిస్తుంది. అంటే అక్కడ చూపించదు, డైరెక్ట్ రిజల్ట్ తీసుకొస్తుంది. ఎందుకంటే యూనివర్స్ కి మాటలు రావు కాబట్టి ఎవరి దగ్గర ఒకరి దగ్గర నుంచి మన దగ్గరకు రిజల్ట్ వస్తుంది. ఇవన్నీ ఎక్కడ జరుగుతుంటే స్పిరిచువల్ లో జరుగుతుంది. ఆధ్యాత్మిక అనేది ఇప్పుడున్న జనరేషన్ కి మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ తెలియక మనుషులు సమస్యల వైపు వెళ్తున్నారు.